దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల, కరెంట్ లేకపోవటం, కరెంట్ ఉంటే నెట్ రాకపోవటం వల్ల మరి అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఏదైనప్పటికీ ప్రభు మన మీద చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. భక్తుడు చాలా అద్భుతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయా మీరు ఎవరిని ఆధారం చేసుకొని పడుకుంటున్నారో తెలియదు, ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారో తెలియదు. కానీ నాకైతే యెహోవాయే నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కొంతమంది నిద్ర పట్టట్లేదండి, వచ్చిన బాధలు, ఉన్న సమస్యలు ఇవన్నీ మా జీవితంలో ఎంతగానో కలవరాన్ని తీసుకొస్తున్నాయని అంటూ ఉంటారు. అవును, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అలుముకున్న సమస్యలు, మన జీవితంలో వచ్చినటువంటి బాధలు చూసి నిద్ర పట్టని రోజులు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం లేని రోజులు ఉన్నాయి, నెమ్మది లేని రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో అలుముకుంటూ ఉన్నాయి. కానీ భక్తులు మనకంటే ముందున్నవారు అంత ధైర్యమైన మాటలు చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా దేవుని మీద అలాగే ఆధారపడ్డారు. ఈ దినాన మరి మనము కూడా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, క్రైస్తవులం కనుక, దేవుని బిడ్డలం కనుక సమస్యలు వస్తాయి. పరిశుద్ధత కలిగి ఉన్నంత వరకు శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. యేసేపుకు రాలేదా? దానియేలుకు రాలేదా? మోషే గారికి రాలేదా? కేవలం పరిశుద్ధత కలిగి ఉండి నడుస్తున్నాం కనుకే ఈ సమస్యలు. అపవాది సంబంధించిన వారిని అపవాది ఏం చేయదు, దేవుని సంబంధికులను ఏడిపిస్తూ ఉంటుంది. కనుక నీకు వచ్చిన ఈ శ్రమను బట్టి, బాధను బట్టి నువ్వేం చేస్తావంటే, ఈయన చెప్పినట్టుగా యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నాకు టెన్షన్ లేదు, భయం లేదు, ఒత్తిడి లేదు. ఎందుకంటే ఆయన నాకు ఆధారం. ఆధారం అనేది సరిగ్గా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కనుక మన జీవితంలో ఆధారం అనేది ఏదైతే ఉందో అది దేవుడై ఉండాలి. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు కనుక ఆయన కలిగి ఉందాం. ఆధారం చేసుకొని చదువుకో దేవుణ్ణి ఆధారం చేసుకొని వివాహానికి ముందుకెళ్ళు. దేవుని ఆధారం చేసుకుని ఇల్లు కట్టు. నీ సొంతగా కడితే అవి ఆగిపోతాయి, నీ సొంతగా ప్రయత్నిస్తే సాగవు. కనుక ఆయన ఆధారం చేసుకుని నీ జీవితంలో ముందుకెళ్ళు. చాలా అద్భుతాలు చూడగలుగుతాం, చాలా విజయాలు చూడగలుగుతాం. ఓడిపోతున్నాము అన్న పరిస్థితులు కూడా గెలుపు నీదైంది. కనుక ఆయన ఆధారం చేసుకుందాం, ప్రభువుకి నమ్మకం ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీరే మాకు ఆధారమై ఉన్నారు కనుక మీ ఆధారమును కలిగి ముందుకెళ్తుండగా ప్రతిదినము మాకు తోడైండి నడిపించండి. క్షేమస్థితినివ్వండి, సాతాన్ని బంధించండి. కృపలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించి జరుగుతున్న మీటింగ్లు, జరుగుతున్న సభలు జయకరంగా జరిగించి వాతావరణం అనుకూలపరచండి. ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.